हर हर महादेव। ओम नमः शिवाय। చూస్తున్నారు కదా ఓం ఎలా కనిపిస్తుందో. అరే యార్ నమః శివాయ ఓం నమః శివాయ హర హర బోలే నమః శివాయ. ఓం పర్వత్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో. చాలా కష్టపడి వీడియో అయితే షూట్ చేశాను. వీడియోని పూర్తిగా చూడండి అండ్ అలానే మీ ఫ్రెండ్స్కి వీడియోని అయితే షేర్ చేయండి. ఇక్కడ చూడండి మీరే, ఒక డంపర్ వచ్చేసి కింద అయితే పడిపోయింది. ఇక్కడ చూడండి, వామ్మో, ఎటో దేవుడి వల్ల ఎవరికి ఏం కాలేదు. ఎంతన్నా గానే మన గడ్డ మీద అడుగు పెడితే ఆ కిక్కే వేరప్ప. హాయ్ గైస్, ఎస్టర్డే నేను ఒక ఇంట్రెస్టింగ్ గేమ్ అయితే ఆడుతున్నాను. అప్పుడు ఏంటంటే ఒక సూపర్ గివ్ అవే గురించి నాకైతే తెలిసింది. ఆ గివ్ అవే మీకైతే ఇద్దాం అనుకుంటా ఉన్నాను. దాని డీటెయిల్స్ ఏంటంటే మీకు ముందైతే చెప్తాను, వీడియోని చూస్తూ అయితే ఉండండి. హర్ హర్ మహాదేవ్, అందరికీ నమస్కారం గాయస్. సో లాస్ట్ వీడియో అయితే చూసారు కదా, మనం ఏదైతే అనుకొని వచ్చామో ఆది కైలాష్ యాత్ర అయితే కంప్లీట్ అయితే అయింది. మనకు ఆది కైలాష్ పర్వతం దర్శనం అయితే జరిగింది. చాలా అంటే చాలా హ్యాపీగా అయితే ఉంది గాయస్. లిటరల్లీ ఆ మూమెంట్స్ ఇంకా నా కళ్ళలో అయితే ఉన్నాయి. సో చాలా అంటే చాలా, ఎందుకులే, ఒక మాటలు అయితే మనం వర్ణించలేము. పక్కాగా మనోళ్ళు ఆది కైలాష్కి రండి, ఆ కైలాస పర్వతంలో ఉన్నట్టే మీకు ఫీలింగ్ అయితే ఉంటుంది. ఎవరన్నా లాస్ట్ వీడియో కానీ చూడకుండా ఉంటే పక్కాగా వెళ్ళి లాస్ట్ వీడియో అయితే చూడండి. ఈరోజు వచ్చేసి ఓం పర్వత్ అని ఇంకొక మౌంటైన్ కూడా అయితే ఉంది. సో ఇంకొక పుణ్య పర్వతం కూడా అయితే ఉంది. ఆ ఓం పర్వత్కి ఈరోజు అయితే వెళ్తా ఉన్నాం. ప్రవీణ్ సింగ్ నబియాల్ హోమ్ స్టే. సో చాలా బాగుంది హోమ్ స్టే అయితే మాత్రం. చూసేదానికి బొడ్డదుగా ఉన్నా లోపల బెడ్స్ నీట్గా ఉన్నాయి. అండ్ మనకు చూడండి ఇక్కడ మన స్నానం చేసేదానికి హాట్ వాటర్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తారు. దీంట్లో ఎట్లా అంటే మనం వాటర్ వచ్చేసి ఇప్పుడు పైప్ ఒకటి ఉంది కదా, ఆ పైపుని తీసుకొని ఎడగాని పోసామనుకో వాటర్, చల్లటి వాటర్ లోపలికి వెళ్తాయి. అక్కడేమో ఆ వాటర్ స్టోర్ అవుతాయి. పైన మనం కట్లేసి మంట బర్న్ చేస్తాం కదా, అప్పుడు వాటర్ అంతా హీట్ అయ్యి ఇక్కడి నుంచి మనకి హాట్ వాటర్ వస్తాయి. మనం బకెట్లో పెట్టుకొని స్నానం చేసేయడమే. ఇక్కడ ఒక యాపిల్ ట్రీ అయితే ఉంది, దానికి బుట్ట కాయలు అయితే ఉన్నాయి. నిన్నటి నుంచి నా మనసు లాగుతుంది ఆ యాపిల్ని ఒక్కటన్నా కొయ్యాలి, ఆ యాపిల్ చెట్టుకని. మనం మామూలుగా ఒప్పుకోం కదా, కోసేదాకా ఒప్పుకోం. అందువల్ల చూడండి ఒక పచ్చి యాపిల్ అయితే కోసేసా. విలేజ్ అయితే మాత్రం చాలా బాగుంది. నాబీ విలేజ్ అయితే మాత్రం బానే ఉంది. అచ్చా, గుడ్ గుడ్. ఇక్కడ చూడండి పాత ఇల్లు అయితే ఉంది. ఎప్పటిదో ఇది, దాదాపు ఇక్కడ ఇల్లు చూడండి ఎన్నో సంవత్సరాల పాత సంవత్సరాల క్రితంది. లోపలికి వెళ్ళి చూద్దాం. వామ్మో, ఏంద్ర ఏం కనిపించలేదా? మొత్తం వుడ్తో చేసింది ఇది. ఓ నా ఇది పడుకునేది. ఓకే, హాయ్ భయ్యా, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. హే హాయ్, ఇందాక మీకు చెప్పాను కదా మీకు ఒక సూపర్ గివ్ అవే అయితే ఇస్తానని చెప్పి. అందులో మెయిన్ గా మీకు ఏమి ఇస్తానో తెలుసా? ఒక సూపర్ గేమింగ్ పీసీ ఒకటి అండ్ అలానే ఐఫోన్. ఈ గివ్ అవే కోసం మనకి హెల్ప్ చేసేది స్పిన్ మ్యాచ్. మీరు ఈ గివ్ అవేలో ఎలా పార్టిసిపేట్ చేయాలి అంటే, కమెంట్స్ లో స్పిన్ మ్యాచ్ అకౌంట్ లింక్ అయితే ఉంటుంది. ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు స్పిన్ మ్యాచ్ లో సైన్ అప్ అయితే అవ్వాలి. అప్పుడు ఏంటంటే మీరు సైన్ అప్ అయిన తర్వాత ఆ అకౌంట్ ని స్క్రీన్ షాట్ తీసుకొని మీ ఇన్స్టాగ్రామ్ లోకి వెళ్ళి స్టోరీలో స్పిన్ మ్యాచ్ అకౌంట్ కి మెన్షన్ అయితే చేయాలి. అంతేగా సింపుల్, మీరు గివ్ అవేలో పార్టిసిపేట్ చేసినట్టే. బట్ కానీ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, గివ్ అవే అనౌన్స్ చేసేదాకా మీరు స్పిన్ మ్యాచ్ లో గేమ్స్ అయితే ఆడుతూ అయితే ఉండాలి. అప్పుడే మీకు ఏంటంటే ఎక్కువ గివ్ అవే విన్నే అవకాశం అయితే ఉంటుంది. అండ్ ఇందులో మీరు గేమ్స్ గురించి మాట్లాడుకుంటే దాదాపు 3000+ గేమ్స్ అయితే ఉంటాయి. ఒకవేళ మీరు బై మిస్టేక్ గేమ్ ఓడిపోయినా కూడా వీక్లీ బోనస్ అయితే ఉంటుంది. దాని ద్వారా ఏంటంటే మీరు లాస్ అయిన అమౌంట్ మొత్తం కూడా అయితే రికవర్ చేసుకోవచ్చు. అండ్ మీకు స్పిన్ మ్యాచ్ లో ఏమైనా అర్థం కాకపోతే 24/7 కస్టమర్ సపోర్ట్ అయితే ఉంటుంది. హరి అప్ గైస్, ఎవరైతే ఫస్ట్ 1000 మెంబర్స్ సైన్ అప్ చేసుకుంటారో దాదాపు వాళ్ళకి 100% వెల్కమ్ బోనస్ అయితే ఉంటుంది. అండ్ పక్కాగా కమెంట్స్ లో ఇచ్చిన లింక్ ద్వారా సైన్ అప్ అయితే అవ్వండి. మీకు గివ్ అవే విన్నర్స్ ని ఇన్స్టాగ్రామ్ స్పిన్ మ్యాచ్ అకౌంట్ అయితే ఉంటుంది కదా, అక్కడైతే మీకు అనౌన్స్ అయితే చేస్తారు. బెస్ట్ ఆఫ్ లక్ గైస్. हमारे यहाँ कैसा लगा? अच्छा है, बहुत बढ़िया, बहुत बढ़िया है. हाँ, खाना अच्छा है, जगह भी अच्छा है, సూపర్. ఈ రోజు ఇక్కడ ఉన్నాను కానీ ఇక్కడ ఒక అద్భుతమైన ప్రదేశం ఉందని చెప్పి మేమే కనుక్కోలేకపోయాను. సో ఫైనల్గా చూడండి కొంచెం పైకి అయితే వచ్చాము ఈ నాబీ విలేజ్ లో. ఇక్కడ వ్యూ అయితే మాత్రం క్రేజీగా అయితే ఉంది, చాలా బాగుంది. అసలు స్ట్రక్చర్ కూడా చూడండి. వావ్, ఇల్లే ఇది బట్ కానీ టెంపుల్ టైప్ అయితే ఉంది. వావ్, ఓకే బాయ్. प्रवीण सिंह नबियाल, मिलते हैं नेक्स्ट टाइम. ओके सर, वेलकम सर. थैंक यू भैया. फूड अच्छा है, बहुत अच्छा है. थैंक यू सर. थैंक यू.
సో మన వాళ్ళు ఎవరైనా ఇండివిజువల్గా డైరెక్ట్గా వచ్చారనుకోండి, వాట్సాప్ నెంబర్ ఉంది, కాల్ నెంబర్ ఉంది. సో మీరు దేనికన్నా మెసేజ్ చేసి టెక్స్ట్ చేసి మీరు ఇక్కడ బుక్ చేసుకోవచ్చు. ప్యాకింగ్ డన్. మొత్తం చూడండి, లగేజ్ కూడా అయితే సర్దేశాం. ఓం పర్వత్ చూసుకొని అటు నుంచి అటు మనం ఇంకా దార్చులాకి అయితే ఏదైతే మనం స్టార్ట్ అయ్యాం కదా, సో అక్కడికైతే వెళ్ళిపోతాం. ఇంకా ఇక్కడ చూడండి, ఆన్ ద వే వెళ్తున్నప్పుడు లేడీస్ చూడండి ఇక్కడ ఎంత హైట్కి వెళ్ళి వర్క్ చేస్తూ ఉన్నారో. అసలుకి రాళ్ళల్లో అసలు లేడీస్ పనిచేయడం అసలు గ్రేట్. అసలుకి ఈ అమ్మ వాళ్ళకైతే మాత్రం అసలు మనం సెల్యూట్ అయితే చేయాలి. మగోళ్ళు చేయలేని పనులు కూడా చూడండి ఇక్కడ లేడీస్ అయితే చేస్తూ ఉన్నారు. అబ్బా ఎందుకులే, ఈ అక్క వాళ్ళకైతే మాత్రం సెల్యూట్. ఈ అక్క చూడండి ఎంత పైకి వెళ్ళి ఆడి నుంచి పని చేస్తూ ఉన్నారో. హ్యాట్స్ ఆఫ్ అబ్బా. ఇక్కడ అందులో ఇక్కడ జెంట్స్ మనలాంటి వాళ్ళు ఇక్కడ చేసేదానికి వర్క్ దోలు తీరిపోద్ది. థ్యాంక్ యూ, ధన్యవాద్. గ్రేట్ అబ్బా ఈ అక్క వాళ్ళకైతే మాత్రం. అందరు లేడీసే ఉన్నారు, ఎవరో ఒక్కరో ఇద్దరు, అక్కడ ఒక పర్సన్ ఉన్నాడు అంతే అబ్బాయి. ఇదంతా లేడీసే ఉన్నారు అక్క వాళ్ళు. సెల్యూట్ అక్క మీ అందరికీ. అక్కలు కాదు అమ్మలు. రోడ్ అయితే మాత్రం ఘోరంగా ఉందిరా. బైక్ లో వస్తే మాత్రం ఏంది ఇదే. రైట్ సైడ్ లో మీకు కొండలు అయితే కనిపిస్తున్నాయి కదా, అదంతా నేపాల్. అది మనకి కాళీ రివర్ అయితే ఉంటుంది. ఆ రివర్ కూడా ఏంటంటే మనకి ఓం పర్వత్ లోనే ఆ రివర్ కూడా పుట్టి ఇట్లా రివర్ అయితే ప్రవహిస్తూ ఉంటుంది. కాలాపాని అనే ప్లేస్ లో అయితే ఆగాం కదా. ఇక్కడ మీకు బ్యాక్ సైడ్ టాప్ లో మీకు ఒక కొండ అయితే కనిపిస్తుంది కదా, దానిని నాగ పర్వత్ అయితే అంటారు. నాగ్ పర్వత్ అని అయితే అనుకోవచ్చు. అండ్ రైట్ సైడ్ లో ఒక కొండ అయితే ఉంది కదా, దాని టాప్ లో పైన బ్యాస్ గుఫ అంట. అది అక్కడ ఏంటంటే బ్యాస్జీ అని ఒక స్వామివారు అక్కడ ఏంటంటే తపస్సు అయితే చేశారు. అందువల్ల ఏంటంటే బ్యాస్ గుఫ అని అయితే అంటారు. పైన అక్కడికి మనకు అలవ్ అయితే లేదు. ఇక్కడ చూడండి ఐటీబీపీ, ఇండో టిబెటియన్ బార్డర్ పోలీస్ వాళ్ళది వెహికల్ చూడండి ఏ విధంగా ఉందో. స్పీడ్ ఎర్రగ తీసుకుంటా పోద్ది ఇక్కడైతే. నిజంగా చెప్తున్నా, బుర్రపాడు మైండ్ బ్లోయింగ్ లొకేషన్స్ అయితే ఉన్నాయి ఇక్కడైతే మాత్రం. వన్ ఆఫ్ ద బెస్ట్ రోడ్ నేను చూసిన నా ఎంటైర్ నా యూట్యూబ్ ఈ కెరియర్లో నేను చేసిన జర్నీస్ అన్నింటిలో కల్లా వన్ ఆఫ్ ద బెస్ట్ రోడ్డు. నేను ఇంతలాగా చెప్తున్నానంటే మీరే అర్థం చేసుకోండి. మీకు దూరంగా కనిపిస్తుంది చూడండి, అదే మనకి ఓం పర్వత్. అరే సాక్షాత్తు అట్లానే ఉందిరా. ఇప్పుడు ఓం సింబల్ ఉంది కదా మనకి, ఓం టైపే ఉంది మొత్తం. వావ్. సో ఫైనల్గా మనం ఓం పర్వత్కి అయితే వచ్చేసాం. యాక్చువల్ వ్యూ అయితే మాత్రం అసలు పర్వతం వ్యూ కూడా మొత్తం మనకి ఓం టైప్లోనే ఉంది. మీరైతే చూసారు కదా, అబ్బా అబ్బా ఏమన్నా అసలుకి చాలా బాగుంది. కొంచెం వే అయితే ఉంది, కొంచెం మనం పైకి అయితే ట్రెక్కింగ్ అయితే చేయాలా. అక్కడ నుంచి మనకి మెయిన్ పాయింట్ వ్యూ అయితే ఉంటుంది. ఫైనల్ వ్యూ పాయింట్ దగ్గరికి అయితే వచ్చేసాం. హర్ హర్ మహాదేవ్. ఓం పర్వత్. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. చూస్తున్నారు కదా ఓం ఎలా కనిపిస్తుందో. అరే యార్ సచ్ మే భగవాన్ హై అదర్. ఓం నమః శివాయ. జన్మ ధన్యమైతే అయిపోయింది అబ్బా నాకు ఈ వ్యూని చూస్తుంటే. అరే యార్ సాక్షాత్ మహాదేవుని చూస్తున్నట్టయితే ఉంది నాకు. మీరు ఈ వీడియో చూస్తున్నారు కదా, మీకు ఏ విధంగా అనిపిస్తుందో పక్కాగా అయితే కమెంట్ చేయండి. నాకైతే మాత్రం ఇక్కడ ఉంటుంటే అసలు ఎందుకులే గూస్ బంప్స్ అయితే వస్తూ ఉన్నాయి. कैलाशपते आदिपते जगतपते लोकपते असुरपते हर हर महादेव हर महादेव नमः शिवाय ओम नमः शिवाय हर हर बोले नमः शिवाय दादा बजरंगी जय हर हर महादेव. हर हर महादेव. ओम नमः शिवाय.
మీకు కొండలు అయితే కనిపిస్తున్నాయి కదా, పర్వతాలు. అక్కడికి కానీ వెళ్తే మనం మానస సరోవర్ యాత్ర అయితే చేయొచ్చు. మనకి మౌంట్ కైలాష్ అయితే ఉంది కదా, అక్కడ నుంచి మనం విజిబిలిటీ అయితే ఉంటుంది. బట్ కానీ ఏంటంటే ప్రెజెంట్ అయితే అలౌ లేదు. మేబీ 1 month 15 days తర్వాత మేబీ అయితే అలౌ అయితే చేయొచ్చు. అక్కడంతా ఏంటంటే బై రోడ్ అయితే వెళ్ళొచ్చు. అక్కడ ఏంటంటే మనకి లిపు లేక్ అయితే ఉంటుంది. అక్కడ నుంచి మనం ట్రెక్కింగ్ ఒక 3 to 4 kilometers ట్రెక్కింగ్ చేసుకుంటూ ఆ కొండ మీద కానీ వెళ్ళామనుకో, అక్కడ నుంచి డైరెక్ట్గా మనకి కైలాష్ మానస సరోవర్ పర్వతం అయితే మనకి కనిపిస్తుంది. ఇదంతా చూడండి, ఇక్కడ క్యాంప్ ఏరియా అయితే ఉంది. అక్కడ మనకి శివ మందిర్ అయితే ఉంది, ఒక మందిర్. అక్కడికి కూడా అయితే వెళ్ళొచ్చు. బట్ కానీ ఏంటంటే అది ఆర్మీ క్యాంప్లో అయితే ఉంటుంది, మనకు అలో అయితే లేదు ప్రజెంట్. అక్కడ ఆర్మీ వాళ్ళు అంతా ఆ టెంపుల్ దగ్గర మీటింగ్ అయితే పెట్టుకున్నారు. అందువల్ల మనం అక్కడికి ప్రజెంట్ అయితే అలో లేదు. మన వాళ్ళు ఎవరైనా వస్తే అక్కడికి కూడా వెళ్ళి దర్శనం అయితే చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోతా ఉన్నాం. చాలా అంటే చాలా బాధగా అయితే ఉంది నాకు ఇక్కడే ఉండి. సో ఎడే ఉండిపోవాలనిపిస్తుంది నిజంగా చెప్పాలంటే టెంట్లో. ఓం నమ శివాయ. ఇంకోసారి మళ్ళీ కలుద్దాం, ఇంకోసారి మళ్ళీ రావాలి. ఇక్కడ నుంచి మనం మానస సరోవర్ దర్శనం కూడా చేసుకోవాలని, కైలాష్ మానస సరోవర్ దర్శనం కూడా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ నుంచి ఇంకా మనం తిరుగు ప్రయాణం స్టార్ట్ చేద్దాం. ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోతా ఉన్నాం ఇంకా ఓం పర్వత్ నుంచి. సో ఓం పర్వత్ దర్శనం కూడా అయితే అయిపోయింది. ఒక్కటే బాధ, ఆ బ్యాక్ సైడ్ కొండలు పైకి వెళ్ళిపోతే చాలు మనం మానస సరోవర్ దర్శనం కూడా అయితే అయిపోయింది. బట్ కానీ పాసిబుల్ అయితే కాలేదు. అదేంటంటే పర్మిషన్ అయితే కావాలి. వన్స్ పర్మిషన్ కానీ ఉంటే మనకి మానస సరోవర్ దర్శనం కూడా అయితే అవుద్ది. నెక్స్ట్ టైం ఎప్పుడైనా వచ్చినప్పుడు కన్ఫామ్గా మనం ప్లాన్ చేసి దానికైతే చూద్దాం. అక్కడ పోస్ట్ అయితే ఉంది కదా, ITBP ఇండో టిబెటియన్ బార్డర్ పోలీస్. సో అక్కడ మొత్తం చెక్ చేసి మనల్ని అయితే ఎవరెవరు వచ్చారు, ఎవరెవరు వెళ్తున్నారు మొత్తం చెక్ చేసి అయితే పంపిస్తారు. क्या है भाई, दर्शन हो गया अच्छा से? बहुत बढ़िया से हो गया हमको लोग का ओम पर्वत का दर्शन. భయ్యా చూడండి, బజాజ్ ప్లాటినా అయితే వేసుకొని వచ్చాడు. మనం బజాజ్ ప్లాటినాతో లదాఖ్ వెళ్ళినాము. సో కనిపిస్తూ ఉంది కదా, అక్కడ బైకర్స్ అయితే కొంతమంది వచ్చారు. నేను కూడా బైక్లో వచ్చి బాగుండు. రోడ్ ఎట్లా ఉందో చూసారు కదా, అంత ఘోరమైన రోడ్లో కూడా బ్రదర్ అయితే బజాజ్ ప్లాటినా అయితే వేసుకొని వచ్చాడు మనలాగే. వావ్, బజాజ్ ప్లాటినా. నేను లదాఖ్ 2021 నెల్లూరు నుంచి లదాఖ్కి బజాజ్ ప్లాటినాలో రైడ్ వేసినాం మనం. గుడ్ యావరేజ్ అరౌండ్ 70-75. కన్ఫామ్ సపోర్ట్ చేయండి అబ్బా. ఎందుకంటే ఇప్పుడు యాక్చువల్గా చాలామంది యూట్యూబర్స్ కూడా ఏంటంటే డెవోషనల్ ఎక్కువ వీడియోస్ తీరు. అన్నీ ఏదో ఒకటి కామెడీ కానీ, ఏదో ఒకటి డిఫరెంట్ ప్లేసెస్ గురించి ఏదో ఒకటి డిఫరెంట్గానే తీస్తారు. కానీ డెవోషనల్ ఇట్లా ఎవరు తీరు. మీరు కానీ సపోర్ట్ చేశారనుకో, ఇట్లాంటి డెవోషనల్ ట్రిప్స్ కూడా, యాత్రలు కూడా మన తెలుగు యూట్యూబర్స్ చాలామంది కూడా చేస్తారు. తద్వారా ఏంటంటే చాలామందికి కూడా తెలుస్తుంది కదా ప్లేసెస్ అన్నీ. అంటే మీరు చూసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేశారనుకో, అందరికీ ఉపయోగపడద్ది. ఇట్లాంటి యాత్రలు, తెలియని యాత్రలు కూడా అన్నీ అయితే మీకు చూపించేదానికైతే ట్రై చేస్తారు. महाराष्ट्र. जय मराठी, जय भवानी, जय शिवाजी. बराबर है. అమ్మవారి దర్శనం అయిపోయింది. అట్లానే ఆ శివయ్య దర్శనం కూడా అయితే అయిపోయింది. అక్కడ క్యాంటీన్ అయితే ఉంది, కొంచెం ఆకలి అయితే వస్తూ ఉంది, తిందాం. ఈ హాట్ వాటర్ వచ్చేసి కొంచెం ముందు ఎక్కడైతే ఉంటుందంట. సో అక్కడికి కూడా వెళ్దాం. గరం పానీ దగ్గరికి వచ్చేసాం మనం. అట్లా వచ్చామనుకో, ముందు నుంచి మాతా దర్శనం చేసుకొని, కాళీమాతది ఇదండి. మనం ఒక 200 మీటర్లు రాగానే లెఫ్ట్ సైడ్లోనే ఇదండి ఈ విధంగా సెటప్ చేసి ఉంటారు. మొత్తం ఈ కొండల్లో నుంచి కనిపిస్తున్నాయి కదా, ఈ కొండల్లో నుంచి మనకి ఏంటంటే హాట్ వాటర్ అయితే వస్తుంది. అది కనిపిస్తూ ఉంది కదా. సో అక్కడికి వెళ్దాం మనం ఇప్పుడు. ట్రెక్కింగ్ కర్నా పడేగా ఇద్దరు. నిమ్మకాయ నీళ్ళు అన్నట్టున్నాయి. నీము నమక్ టైప్. వెనక్కి కూర్చున్నా ఇందాక దాకా మనం ముందైతే ఉన్నాం. ఇప్పుడు చూడండి వెనక్కైతే వచ్చేసాం. ఇంకా రిటర్న్ అయితే అయిపోతా ఉన్నాం. బేసిక్గా చాలా దూరం కూడా అయితే వచ్చేసాం. నేను ఎటువంటి వ్లాగ్ కూడా అయితే చేయలే. ఆల్మోస్ట్ మనం నైట్ స్టే అయ్యాం కదా, నాబి అనే విలేజ్ దాటాం, గుంజి అనే విలేజ్ దాటేసాం. ఇంకా 2 hours వచ్చేసి మనం దార్చులా సైడ్కి అయితే వెళ్తున్నాం. ఈరోజు అక్కడే స్టే. సో ఫైనల్గా మనకి ఓం పర్వత్ దర్శనం కూడా అయితే అయిపోయింది. అండ్ మెయిన్గా మన ఆది కైలాష్ దర్శనం కూడా అయితే అయిపోయింది. మేబీ ఎంతో దూరం లేదు, కొంత దూరమే. మొత్తం ఏంటంటే మొన్న వచ్చేటప్పుడు మొత్తం డీటెయిల్స్ రాసాం కదా, అదే డీటెయిల్స్ ఇప్పుడు కరెక్ట్గా మ్యాచ్ అయినాయో లేదో చూస్తారు. అంటే లాస్ట్ టైం ఏ వెహికల్ వచ్చిందో ఆ వెహికల్ ఎంతమంది ఉన్నారు, ఇప్పుడు పోయేటప్పుడు ఆ వెహికల్ ఎంతమంది ఉన్నారు, మొత్తం టాలీ చూసుకొని పర్ఫెక్ట్ అనుకుంటే పంపించేస్తారు.
చెక్ పోస్ట్ కాడ నుంచి కొంచెం ముందుకైతే వచ్చేసాం. ఇక్కడ ఒక వెహికల్ కి బ్రేక్ డౌన్ అయితే అయిపోయింది కదా కింద. ఆ వెహికల్ కి అదంతా ఊడిపోయింది. అందువల్ల ఏంటంటే ఆ వెహికల్ ఉండే వాళ్ళు కూడా మా వెహికల్ అడ్జస్ట్ అయితే అవ్వాలా. మాకే దిక్కు లేదు, ఇక్కడ ఇరుక్కొని కూర్చుంటున్నాం. వాళ్ళని ఎట్టగొట్టు మా వెహికల్స్ లోనే తీసుకుని పోవాలి, ఎందుకంటే పెద్దోళ్ళు. ఆడ వెహికల్ కనిపిస్తా ఉంది చూడండి, అదే ఆ వెహికలే బ్రేక్ డౌన్ అయితే అయింది. ఇదండి కనిపిస్తుందా, ఇదండి ఇది ఊడిపోయింది. ఇది మళ్ళీ ఇప్పుడు రెడీ చేసేదానికి టైం పట్టుద్ది. ఇంక అందువల్లే కొంతమంది దీంట్లో ఉండే వాళ్ళని మా 2 వాటిల్లో ఎక్కించి పంపించాలి ఎట్టగొట్టి. ఇంకా 4గురిని అట్టే ఎక్కించుకున్నారు వెహికల్లో. సో ఇండియన్ ఆర్మీ ఇస్ బెస్ట్ అబ్బా, బెస్ట్. అండ్ ఇక్కడ చూడండి ఏదో అయినట్టయితే ఉంది. మొత్తం చూడండి రోడ్డుకి అడ్డంగా అక్కడ క్రేన్స్ అయితే పెట్టేస్తున్నారు. ఊరు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూడండి ఏదో ఒక లారీ అయితే చిన్నది పడిపోయింది. ఓరే దేవుడా, ఎవరికన్నా ఏమన్నా అయింది కొంప తీసా. కూర్చోనేనా టీకేనా సబ్జనే ఇక్కడ చూడండి మీరే, ఒక డంపర్ వచ్చేసి కింద అయితే పడిపోయింది. ఇక్కడ చూడండి, వామ్మో, ఎటో దేవుడి దయ వల్ల ఎవరికి ఏం కాలేదు. సో దానికి సంతోషం. ఇట్లాంటి ఘాట్ సెక్షన్లో ఇట్లాంటి ప్రమాదాలు కామన్గా జరుగుతూనే ఉంటాయి. చూడండి ఇక్కడ మనుషులు కనిపిస్తున్నారు కదా, ఇక్కడ నుంచే జారి ఇట్లా కింద అయితే పడింది. ఎట్టో ఏం కాలేదు దేవుడి దయ వల్ల. వామ్మో, ఈ క్రేన్ అయితే వచ్చింది. క్రేన్ నుంచి మొత్తం చూడండి కింద వరకు మనకి మొత్తం అయితే టైట్ చేశారు ఆ వెహికల్కి. పైన అయితే ఆ వెహికల్ని ఎట్లా లాగుతారు ఆయన పైకి, ఇంక ఇట్లానే లాగాల. ఇదండి టైట్ చేస్తూ ఉన్నారు ఇక్కడ. ఇలాంటి ఘాట్ సెక్షన్లు ఇవన్నీ కామన్. ఇవి ఆ లారీని పైకి తీసుకురావడం చాలా కష్టమే, ఎందుకంటే అసలుకి వేనే లేదు కదా పైకి లాగేదానికి. ఓ कट हो गया वो क्या? ఓరే నీ దొంపలు లేక ఈ క్రేన్ వైరే కట్ అయిపోయింది కదరా నాయన. ఓ ఈ లారీని పైకి తీసేదాకా మమ్మల్ని అయితే వదలరంట. రోడ్ అంతా బ్లాక్ అయిపోయింది. దీన్ని ఎప్పుడు పైకి తీస్తారో, ఈ క్రేన్లు ఎప్పుడు అడ్డం తీస్తారో, మేము ఎప్పుడు పోతాం, మాకైతే ఏమీ అయితే అర్థం కావట్లే. 2 గంటల తర్వాత ఎట్టగొట్టయితే వదిలేరు. ఫైనల్గా చూడండి దార్చులోకి అయితే వచ్చేసాము. ఇంకా ఇప్పుడు తర్వాత రోజు మార్నింగ్ లేచి డైరెక్ట్గా ఇప్పుడు నేను దార్చులో నుంచి ఢిల్లీ వరకు కార్లో అయితే వెళ్ళిపోతా ఉన్నాను. ఇంకా రిటర్న్ వెళ్ళేది ఎటువంటి వ్లాగ్ కూడా నేను చేయదలుచుకోలేదు. డైరెక్ట్గా మనకి క్యాబ్స్ అయితే ఉంటాయి. దాదాపు దార్చులో నుంచి రిటర్న్ ఢిల్లీకి మీకు ఏంటంటే ఒక మనిషికి 2000 నుంచి 2500 అమౌంట్ అయితే తీసుకుంటారు. బాయ్ మిల్తే దివ్యం నెక్స్ట్ బాయ్, టేక్ కేర్. డైరెక్ట్గా చూడండి ఇప్పుడు నేను ఢిల్లీకి అయితే వచ్చేసి ఎయిర్పోర్ట్లో అయితే ఉన్నా డైరెక్ట్గా. ఇప్పుడు మనం ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి చెన్నైకి అయితే వెళ్ళిపోతా ఉన్నాం. ఇదిగోండి మనం ఇండిగో ఫ్లైట్లో మనం ఇదిగోండి చెన్నైకి అయితే వెళ్తా ఉన్నాం. మనకి టికెట్ ప్రైస్ కూడా, ఫ్లైట్ టికెట్ ప్రైస్ కూడా మనకి 5500 రూపీస్ అయితే పడింది. 2 అవర్స్ జర్నీ చేసిన తర్వాత ఫైనల్గా చూడండి మనకి చెన్నై అయితే కనిపిస్తూ ఉంది. వచ్చేసేవరా నాయన, చెన్నైకి అయితే వచ్చేసాం. చెన్నై నుంచి ఇంకా నెల్లూరుకి అయితే వెళ్ళాలి. దాదాపు 24 అవర్స్ అయితే పట్టింది దార్చులా నుంచి మనకు చెన్నై వచ్చేదానికి. ఎందుకులే నేను మీతో షేర్ చేసుకోలేదు కానీ, అమ్మ దార్చులా నుంచి ఢిల్లీ వరకు వచ్చేది ఆ కార్ జర్నీ నాయన చుక్కలంటే చుక్కలు కనిపించినాయి. ఇంకోసారి కారు జర్నీ అంటేనే విరక్తి కలిగేటట్టయితే చేసింది ఆ జర్నీ నాకు. చెన్నై రైల్వే స్టేషన్కి వచ్చి ఇంకా అక్కడి నుంచి డైరెక్ట్గా మనం ఇంకా నెల్లూరుకి అయితే వెళ్తా ఉన్నాం. భయంకరంగా ఆకలేస్తూ ఉంటే A2B రెస్టారెంట్లో దోశ తీసుకొని ఇదిగోండి తింటా ఉన్నా. ఎంతన్నా కానీ మన గడ్డ మీద అడుగు పెడితే ఆ కిక్కే వేరప్ప. ఎవరి గడ్డల మీద వాళ్ళు అడుగు పెడితే ఆ కిక్కే వేరు. అట్లా ఉండద్దు. ఇప్పుడు మన నెల్లూరు గడ్డ మీద అడుగు పెట్టాం కాబట్టి ఆ కిక్కే వేరుగా ఉంది. హే గైస్, గివ్ అవే గురించి మర్చిపోకండి. స్పిన్ మ్యాచ్ లో రిజిస్టర్ అయితే అవ్వండి. లింక్ వచ్చేసి కమెంట్స్ లో ఉంటుంది.